ఒక కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడిస్తే పాపాలు పోతాయా? కర్మలు కరిగిపోతాయా? మోక్షం కూడా లభిస్తుందా? అందుకే ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు అరుణాచలం వైపు పరుగులు తీస్తారా? అసలు ఈ గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచల పర్వతం సాధారణ కొండ కాదు. ఇది సాక్షాత్తు పరమశివుడు అగ్ని స్వరూపంలో వెలసిన రూపమని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరూ తమలో ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు. వారి అహంకారాన్ని తగ్గించడానికి శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. నా ఆది, నా అంతం కనుగొనండి అని వారిని సవాలు చేశాడు. విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిరాడు. కాని వేల సంవత్సరాలు వెతికినా ఆ జ్యోతికి ఆది అంతం కనిపించలేదు. అప్పుడు ఇద్దరూ శివుని మహిమను అంగీకరించి ఇద్దరూ శివుని ముందు తలవంచారు. అప్పుడు శివుడు ప్రజ్వరిల్లుతున్న ఆ జ్యోతి రూపాన్ని చల్లబరచి అరుణాచల పర్వతంగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వతం చుట్టూ తిరగడం అంటే శివుడి చుట్టూ తిరిగినట్లే అని భక్తుల విశ్వాసం. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన కథ వినండి. ఒక గర్విష్ఠి రాజు అరుణాచలం సమీపంలో వేటాడుతున్నాడు. అప్పుడు అతని కంటికి ఒక చిన్న సివెట్ పిల్లి కనిపించింది. దానిని పట్టుకోవాలని గుర్రంపై వెంబడించాడు. ఆ పిల్లి అరుణాచలం చుట్టూ పరుగెత్తింది. రాజు కూడా దాని వెనకాలే వెళ్ళాడు. తెలియకుండానే మొత్తం గిరి ప్రదక్షిణ పూర్తయింది. కొంతసేపటి తర్వాత రాజు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పిల్లి, గుర్రం ఇద్దరూ దివ్య దేవతలుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నారు. వారు ఇలా చెప్పారు: అరుణాచలం చుట్టూ తిరిగిన పుణ్యంతో మాకు మోక్షం లభించింది అని చెప్పి స్వర్గానికి వెళ్లిపోయారని పురాణగాథ. ఇక్కడే అసలు రహస్యం ఉంది. ఈ 14 కిలోమీటర్ల మార్గంలో 8 దిక్కులను కాపాడే అష్టదిక్పాలకులకు సంబంధించిన 8 పవిత్ర లింగాలు ఉన్నాయి. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, దక్షిణంలో యమలింగం, నైరుతిలో నిరుతి లింగం, పడమరలో వరుణలింగం, వాయవ్య దిశలో వాయులింగం, ఉత్తరంలో కుబేరలింగం, ఈశాన్యంలో ఈశాన లింగం. పురాణాల ప్రకారం ఈ అష్టదిక్పాలకులే తమ తమ దిశల్లో ఈ లింగాలను ప్రతిష్ఠించి శివారాధన చేశారని చెబుతారు. అందుకే గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఈ 8 లింగాలను దర్శించి పూజలు చేస్తారు. శ్రీ రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణ మహిమను ఎంతో గొప్పగా వివరించారు. ఆయన మాటల్లో అరుణాచలం చుట్టూ వేసే ఒక అడుగు వేస్తే భౌతిక సుఖం, 2 అడుగులు వేస్తే స్వర్గ సుఖం, 3 అడుగులు వేస్తే ఆధ్యాత్మిక ఆనందం అని వివరించారు. అందుకే భక్తులు పాదరక్షలు లేకుండా ఓం నమః శివాయ జపిస్తూ ధ్యానం చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పటికీ ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటున్నారు. అరుణాచలం ఒక కొండ కాదు, అది పరమశివుని సజీవ స్వరూపం అని భక్తుల నమ్మకం. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం అరుణాచల శివ. ఓం నమో శివాయ. Please like and subscribe for more interesting videos.